ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. భవానీ గారు పెంటపాడు నుంచి రాస్తున్నారు. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణి. చాలా గొప్ప పద్యం. తల్లులందరూ చిన్నపిల్లలకి ఈ పద్యాన్ని పెట్టి నేర్పించి చక్కగా చెప్తుండేవారు ఒకప్పుడు. ఓయమ్మ నీ కుమారుడు మీ అబ్బాయి. రెండో అర్థం, నీకు మారుడు, నీకు మన్మధుల్లా కనిపిస్తాడు అంత గొప్పగా. కానీ మా ఇండ్లను పాలు పెరుగు మన నీడు అమ్మా. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పాలు పెరుగు వ్యాపారాన్ని చేస్తుండేవారు. దాన్నే వాళ్ళ జీవికగా వృత్తిగా చేసుకుని తిరుగుతుండేవాళ్ళు. పాలు పెరుగు మన నీడు, అసలు పాలుని పెరుగుని లేకుండా చేస్తున్నాడు. అంటే మా జీవికని, మా వృత్తిని, మా ఆహార విధానాన్ని, మేము పోషింపబడే పద్ధతిని అసలు ఏమాత్రం చేయటలా. అంతేకాదు, పోయదమెక్కడికైనను అలా చేసినప్పుడు అందరూ ఏం చెప్తారు? అమ్మా మీ అబ్బాయి బాధపడలేకపోతున్నాం, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అందరూ. మీ అబ్బాయిని జాగ్రత్తగా పెట్టుకోవద్దు, ఏడా పద్ధతి, మా ఇంట్లో పాలు పెరుగుని పాడు చేస్తున్నాడు అంటారు. కానీ వాళ్ళు అంటున్నారు పోయదమెక్కడికైనను, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇక్కడుంది రహస్యం అంతా. ఉట్లు ఎందుకు కడతారు అంటే, కృష్ణుణ్ణి ఆ ఉట్లు కొట్టడం అనేటటువంటి ఆ క్రీడలో సంపూర్ణమైన అతని యొక్క చరిత్రని, బాల్య విశేషాన్ని గుర్తు చేసుకోవడం కోసం. ఏం చేసేవాడు? ఓ పిల్లవాడిని ఇలా ఒంగోబెట్టి వీళ్ళందరూ నిద్రపోతున్నటువంటి సందర్భంలో తాను మెల్లగా ఎక్కి, ఉట్టింకా పైనుంది అంటే సరిపోలేదనిపిస్తే ఇంకొకరిని ఒంగున్న వాడి మీద మళ్ళీ ఒంగోబెట్టి ఆ పైకెక్కి ఆ పైనుండేటటువంటి ఉట్టిని అలా ఒకసారి కొట్టేవాడు. అది తీయబోతుంటే చిన్నవాడు కాబట్టి పడిపోయేది, పగిలిపోయేది. ఇంకా ఇంకో సందర్భంలో అందరూ అలా నేల మీద పడుకుని ఉంటే దూరంగా నిలబడి ఒక రాతిని, ప్రత్యేకమైనటువంటి పద్ధతి క్రీడా వస్తూ ఉంటుంది, దాంతో ఒకటి దాంట్లోంచి పాలో పెరుగో ఇంకోటో పడుతుంటే అలా తాను తాగి వీళ్ళందరికీ పంపిస్తుండేవాడు. ఒక్కో సందర్భంలో అలా పైన కట్టినటువంటి, అంటే ఈ కృష్ణుడు వస్తాడు ఇలా చేస్తాడని తెలిసినటువంటి సందర్భంలో ఇంకా పైనటువంటి దాన్ని కర్రతో ఒకసారి కొడుతూ ఉండేవాడు. ఆ పళ్ళునంతా పడేటటువంటి సందర్భంలో చిన్న కంచాలో మరోటో పెట్టి చప్పుడు కూడా లేకుండా వెళ్ళి అందరితో కలిసి తాగుతూ ఉండేవాడు. ఇట్లా మొత్తానికి కుండలని పగలగొట్టి పాలని పెరుగుని తాగేటటువంటి విధానాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. చిత్రం ఏంటంటే, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన, మా పుట్టింటికి తీసుకొచ్చినటువంటి గోవుల సాక్షిగా చెప్తున్నాం మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామని. ఎందుకన్నారు వాళ్ళు అంటే, మీ అబ్బాయి మా ఇంటికి రావాలి, వచ్చిలా పాలని పెరుగుని ఉన్నటువంటి కుండల్ని పగలగొడుతూ ఉండాలి, ఆ కృష్ణుడు మా ఇంటికి వచ్చినటువంటి వినోదాన్ని మేము చూస్తూ ఉండాలి. ఏ రోజు కృష్ణుడు ఏ ఇంటికి వెళ్ళి ఇలా బాల్య క్రీడలా ఉండేటటువంటి ఈ పాలని పెరుగుని పడగొట్టడం అనే ఆ వింతని వినోదాన్ని క్రీడారూపంగా చూపిస్తున్నాడో, దొంగతనంగా మేము అనుకుంటున్నామో, అతను వచ్చిన రోజున అలా మా ఇంట్లో శుభాలు సుఖాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ అబ్బాయి మా ఇంటికి రావాలి. అది దానిలో అంతరం. నిజంగా వెళ్ళిపోతామని కాదు, నిజంగా నువ్వు మీ పిల్లాడిని అదుపులో పెట్టుకోమని చెప్పనూ లేదు వాళ్ళు. అది అంచేత ఇక్కడ ఉట్టి అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, ఆ కృష్ణుడు ఏ విధంగా ఆ రోజున ఆ భాగవతంలో అలా ఆ పైనుండేటటువంటి పాలు పెరుగు నిండినటువంటి ఆ కుండల్ని కొట్టేవాడో, కృష్ణుడు ఇలా కొట్టేవాడు. చిన్నపిల్లలు మామూలుగా చూస్తూ ఏమిటి అన్న అలా కొడుతున్నారు అంటే, కృష్ణుడు ఇలా చేసేవాడు, ఈ విధంగా చేస్తుండేవాడు. అలా పాలు పడిపోతూ ఉంటే ధారగా దాన్ని తాగుతూ ఉండేవాడు, ఒక్కొక్కరిని పిలుస్తూ చేస్తుండేవాడు. అలాగే కుండలో కానీ వెన్న కానీ పెట్టినట్టయితే ఆ వెన్నని తీసి ఆ కోడలి మూతికి రాసి వెళ్ళేవాడు. అత్తకి కోడలికి దెబ్బలాట జరుగుతూ ఉంటే రెండు చేతులు ఇలా పెట్టుకుని చూస్తూ వినోదించేవాడు. ఇట్లాంటి కథలని పిల్లలకి చెప్పేందుకు వీలుగా ఉట్లు అనేటటువంటి దాని ద్వారా
కృష్ణుడు బాల్య చేష్టలని ఏ విధంగా చేశాడో, చేసి చూపించాడో, దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించాడో, ఆ విశేషాన్ని అంతని చెప్పేందుకు సాక్షిగా కనిపించేవి. కాలం మారాక, బుద్ధులు మారాక ఇప్పుడు దాంట్లో ఏవేవో వస్తువులు పోయడం, దాంట్లో డబ్బుల్ని వేయడం, ఇంకేవో వేయడం, మొత్తానికి దాంట్లో ఈ వెకిలితనం కొంత ప్రవేశించింది. అలాంటి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. నిజానికి దాంట్లో వేయవలసింది పాలని, అలాగే పెరుగుని, ఆ మిశ్రమాన్ని వేసి దాంట్లో పసుపు కొమ్మల్ని కూడా వేసేవారు. ఇది పాలు పెరుగు కలిపిన మిశ్రమంలో ఆ పసుపు పొడి కానీ వేసినట్లయితే ఆరోగ్యానికి మంచిదిగా ఉండేది. అలా చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏవేవో వస్తువులు దాంట్లో పోస్తున్నారు. ఆ పైకి లాగుతూ ఉండడం, ఆ సమయంలో వాడి మొహాన్ని నీళ్లు కొడుతూ ఉండడం, ఏమిటేమిటో కొత్త విచిత్రమైనటువంటివి వచ్చేసాయి. ఉట్లు కొట్టడం ద్వారా కృష్ణుడు ఏ విధంగా తన స్నేహితులందరినీ తెచ్చుకుని కావాలని ఈ విధమైన బాల్య క్రీడలని చేస్తూ ఉండేవాడో ఆ కథని వ్యాప్తి చేయడం కోసం ఈ విశేషాన్ని ఇలా ఏర్పాటు చేశారు. అది దాంట్లో ఉండే రహస్యం.